మాలాంటి మనుషులకి లభించడం, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఆ అవకాశాలు ఇవ్వడం, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ అవకాశం మాకు ఇవ్వడము మాకు జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఒక భాగంగా దాదాపు 4 సంవత్సరాలు పనిచేసే అవకాశం లభించింది. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన బృందము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో, సంక్షేమ మార్గంలో దేశంలో మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దే తెలుగు వాళ్ళకి అక్కడ అవకాశం వచ్చింది. సివిల్ ఏవియేషన్ని ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్థాయికి భారతదేశాన్ని తీసుకొని రాగలిగాం. ఇది ఎందుకు జరిగిందంటే మనమందరూ మన ధర్మాన్ని మనం పాటిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ధర్మాన్ని పాటించడం చాలా ముఖ్యం. గమ్మత్తైన రోజులు ఇవి. మీరు ఎంపిక చేసిన ప్రజాప్రతినిధులు శాసనసభకి వెళ్ళరు, పని చేయరు. పార్లమెంట్లో ప్రతిపక్షం ఇచ్చినా భయపడి రాజీనామా చేసి పారిపోయే రోజులవి. అలాంటి నాయకత్వాన్ని మనము నాయకులుగా గుర్తించం చేయకపోతే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. జాతీయ పార్టీలు మా రాష్ట్రాన్ని విభజన చేశారు. జాతీయ పార్టీలు మద్దతు చేశారు. జాతీయ పార్టీలన్నీ దానికి సాక్షిగా ఉన్నారు. అయితే జాతీయ పార్టీలపై ఆ విభజన హామీల్ని అమలు చేసే బాధ్యత ఉందని నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అయితే జాతీయ పార్టీలు లెగకపోతే ప్రాంతీయ పార్టీలుగా, జాతీయ భావాలుగా ఉన్న మన తెలుగుదేశం పార్టీ ఏం చెయ్యాలి? ప్రజల దగ్గర వెళ్ళాలి, వారి సహకారాన్ని అర్థించాలి. మీరు పార్లమెంట్లో 25 స్థానాలు తెలుగుదేశం పార్టీ ఎంపీలకి మీరు ఎంపిక చేసి మన రాష్ట్రంలో అసలు దొంగలకి నాయకత్వానికి తేడా మీరు అర్థం చేసుకొని దొంగలందరికీ జైలుకి వెళ్ళేటట్ల, నాయకులందరికీ శాసనసభకు వెళ్ళి మీ సమస్యలు పోరాడే విధంగా ఆ బలాన్ని తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు గారికి మీరిస్తే, ఎలాగ ఏవియేషన్ ప్రపంచంలో మొదట స్థాయిలో వెళ్ళిపోయిందో ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో మొదట స్థానంలో రావడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని మీరందరూ నిజం చేస్తారని, ఆ మహాసంకల్పంని మీరు అమలయ్యే విధంగా చేస్తారని నేను ఆశిస్తూ, మన ధర్మాన్ని మనం పాటించుదాం, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్దామని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జన్మభూమి, జై హింద్.